మన శ్రావణంలో వచ్చి పెళ్లి కొడుకులకి ఏవే వండి పెట్టాలో అన్నీ మన వీడియోలో చూసి మాత్రం మీరందరూ కూడా వండి పెట్టండి. తర్వాత మనం నాటుకోళ్ళు కోసి పెట్టాలమ్మా. మరి అల్లుళ్ళకి నాటుకోళ్ళు అంటే పెట్టలని పుంజులని పూర్వం మేమందరం కూడా అన్నీ అమ్మ మరుగుడుపులో అల్లుడు వస్తాడు, శ్రావణంలో అల్లుడు వస్తాడని కోళ్ళు మేపేవాళ్ళం. నాటుకోళ్ళని ఎప్పుడు నాటుకోళ్ళే కోసేవాళ్ళం అల్లుళ్ళు వచ్చేటప్పటికి అలానే. అలాగే మరి ఇవాళ మేము నాటుకోడి తెచ్చుకున్నాము. అది అమ్మ పెట్టనమాట. అది కొంచెం ముదరదు కాబట్టి మీరు వచ్చిన అల్లుళ్ళకి ఎలా వండి పెట్టాలో అన్నీ కూడా నేను చూపిస్తాను. మీరు అదే రకంగా ఒక చుట్టూ నాటుకోడి ఎగిరివండండి, ఒక చుట్టూ నాటుకోడి పులుసు ఎట్టండి. పులుసు అంటే ఎక్కువ పులుసు వేసేయకండి, రవ్వ పులుపు వేసుకోవాలన్నమాట ముదరదు అయితేని. అలాగని మీకు ఇవన్నీ వండి చూపిస్తున్నాను. ఇదిగో చూడండి నాటుకోడి అనమాట. కనిపిస్తుందా మీకు? ఆ నాటుకోడి కాళ్ళు కూడా మనం వేసుకుంటే చాలా రుచి అనమాట. ఇదిగో చూడండి అన్నీ కూడానే ఏమో కనిపించింది కదా. ఇప్పుడు ఈ నాటుకోడి మనం పులుసులోకి ఏమేమి తీసుకున్నానో అన్నీ కూడా ఇలా తీసుకోండి. చూడండి నాటుకోడి పులుసులోకి మీరందరూ కూడా ఇగో అల్లం ముక్క కనిపిస్తున్నాయి మీకు అన్నీ. చూడండి చిన్న దాచిన చెక్క, 4 లవంగ మగ్గులు, 2 లాలిక్కాయలు, 1 చెంచాడు గసగసాలు, 2 ఎల్లుల్లిపాయలు, ఏమో జీలకర్ర, ధనియాలు, ఇలాగ ఇవన్నీ తీసుకోండి నాటుకోడి పులుసులోకి. తీసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఒక 50 గ్రాములు తక్కువగా చింతపండు పులుసు. అంటే ఎక్కువ పులుపు పెట్టేసుకోకూడదు, రవ్వ పులుపు వేసుకుంటేనే మన ముదరకోళ్ళలో రుచిగా ఉంటుంది అనమాట. ఇదిగో కడిగేసి ఇందులో నానబెట్టాను కొద్దిగా చింతపండు. ఏమ్మా అయితే మరి వంట అయితే మొదలెట్టేద్దాం. మరి అల్లుళ్ళు మాత్రం వచ్చేస్తారో రెడీగా ఉండండి, స్వీట్లు ఆటలు అన్నీ పట్టుకుని వస్తారో. ఏమ్మా అల్లుళ్ళకి మరి శుభ్రంగా నాటుకోళ్ళే కోసి పెట్టాలా. స్టవ్ అంటించేస్తున్నాను కాబట్టి మన నాటుకోడి పులుసు చూడడానికి మీరు అందరూ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి నాకు లైక్ చేసేసి మీ నాటుకోడి పులుసు ఎలాగొడుతుందని చూడండి. ఏమ్మా మన మూకుడు పెట్టాను, అలాగే నూనె పోస్తున్నాను. నూనె పోసేసాను కదా, నూనె మరిగిలోగా మనం ఈ మసాలా సామాన్లు చూపించాను కదా మీకు, ఈ మసాలా ఆడుకుని వస్తాను. ఏమ్మా ఇదిగో అమ్మ మసాలా నూరుకుని వచ్చాను. మీకు కనిపిస్తుందా? ఒక పెద్ద ఉల్లిపాయ ఇది మొయ్యంగా నలిపాను. ఇది గరం మసాలా అనమాట. ఏమ్మా పచ్చిమిరపకాయలు ఇగో చూడండి ఒక 8 పచ్చిమిరపకాయలు ఇలాగా నాట్లెట్టి ఏమ్మా వేస్తున్నాను. నూనె అయితే మరిగిపోయింది. పచ్చిమిరపకాయలు మాత్రం అలాగా నాట్లెట్టి మాత్రం వేసుకోండి అమ్మ. వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలపండి. బాగా తోలుతున్నాయి అన్నమాట. ఏమ్మా ఏగే కదా. ఏగిన తర్వాత మనం ఉల్లిపాయ నూరుకున్నాం కదమ్మా, ఒక ఉల్లిపాయ మసాలా ముద్ద నూరుకున్నాం కదా, ఆ మసాలా ముద్ద చేసుకోండి అందులోని. ఈ మసాలా వేసిన తర్వాత అమ్మా శుభ్రంగానే ఇలాగా కలుపుకోండి. మసాలా వేసిన తర్వాత శుభ్రం కలుపుకొని ఇందులోనేమ్మా శుభ్రంగా వేపేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. మన మసాలా అంతా బాగా వేగుద్ది అనమాట. పసుపు కూడా వేసేసుకుంటే కొంచెం మనం కారంలో పసుపు ఉన్నామా, పసుపు వేసుకోవటం మంచిదని ప్రతి కూరలో కూడా నేను పసుపు వేస్తాను. మసాలా లేగినా ఉల్లిపాయ ముక్కలు లేగినా ఏంటంటే పసుపు ఎలాగన్నా మనకు మంచిదే. ఉల్లిపాయ అంతా వేగుతుంది. ఇప్పుడు మనం ఈ గరం మసాలా ముద్ద కూడా వేసేస్తున్నానమ్మా. ఈ ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత మీరు గరం మసాలా కూడా వేసేసుకోండి. మన నాటుకోడికి ముందు మసాలాలు వేపేసుకోవాలన్నమాట. మసాలాలు వేపుకున్న తర్వాత అప్పుడు ఏమేస్తాను, ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను. ఇందులోని ఉప్పు వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఏమేసేది మీకు దగ్గరికి ఇదంతా వేగిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా వేగింది కాబట్టి ఇలాగా మాంసం వేసేసుకోండి. మీరు చూసారా, ఈ మాంసం అంతా కూడా వేసేసుకోవాలి శుభ్రంగానే. మాంసం వేసేసి మనం ఇలాగ అడుగుది పైది శుభ్రం కలుపుతూ ఉండాలన్నమాట. కుదుపుతాను. మనం కొట్టించుకున్నామా ఇలాగా కుదుపుకోవాలి. చూసారా అడుగుది పైది ఎలాగొచ్చిందో ఇలా కుదుపుకోవాలి. చూసారా అమ్మ, మసాలా వేసి ముక్కలు వేసి
కుదిపాను కదా, ఇప్పుడు మళ్ళీ కుదుపుతున్నాను. అయిగా చూడండి, ఇలా కుదుపుకుంటే మన అడుక్కి పైకి ముక్కలు వచ్చేస్తాయి అన్నమాట. మరి ఇప్పుడు అన్నీ వేసాం కాబట్టి ఇంకా కారం వేసుకోవాలి. మీరు మీ కూరకు సరిపడినంత కారం వేసేసుకోవాలన్నమాట. కారం వేసిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి. ఏమ్మా, కారం వేసిన తర్వాత మూత పెట్టుకోండి. చూడండి, మూత ఎత్తున్నాను. మూత తీసి మనం మళ్ళీ అడిగి పై ముక్కలు మనం కుదుపుకోవాలి. ఏంటంటే మట్టి దాకా కదమ్మా నాకు, అంత గురించి అడిగి పైకి కదుపుతున్నాను. మీరు గరిటతో అన్నా కలిపేసుకోవచ్చు. కలిపేసాను కదా, శుభ్రం కుదిపాను. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదమ్మా, చింతపండు శుభ్రం పులుసు పిసుక్కుని ఇదిగో చూడండి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఈ పులుసు వేసేస్తున్నాను అనమాట. ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత మీరు ఆ చింతపండు పులుసు పిసుక్కుని వేసుకోవాలి. రాపులు పంట ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకోండి. నాటుకోడి కూరలో తక్కువ చింతపండు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇక పులుసు వేస్తున్నానా, పులుసు వేసేసిన తర్వాత మనం గుడ్డ పట్టుకుని ఇదంతా కూడా కలుపుకోవాలి. మరి అడుగున కారం ఉంది కదమ్మా, మరి మనం అంతా కుదిపాము, ముక్కలకి అంతా పడద్దు కదా, మరి గరిటిచ్చుకుని శుభ్రం ఇలా కలుపుకోవాలన్నమాట. అడుగుది పైదిని ఏంటంటే మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ముక్కలకు పడుతుంది మనం ఇక మగ్గించడంలోని. ఈ ముక్కకి శుభ్రం పట్టేసి దగ్గరికి పులుసు అంతా ముక్కకు పడుతుంది అనమాట. కలిపేసాను చూడండి అమ్మా, శుభ్రంగా అడుగుదంతా తీసాను, కలిపేసాను. ఇప్పుడు మూత పెడుతున్నాను అనమాట. మూత పెడుతున్నాను, మూత మాత్రం పెట్టేసుకోండి కలిపేసి. ఏమ్మా, మూత పెట్టి అరగంట అయ్యింది. ఏంటి ఉడికిందో లేదో, దగ్గర పడ్డదో లేదో అని 2-3 మాటలు చూశాను. ఇలాగ ముక్క ఉడికిందో లేదో చూస్తానని మా వాడు 2 మాటలు కానిచ్చేసాడు. ఈ పాలు మరి దగ్గర పడ్డదో లేదో చూద్దాం, మరి మూత తీసేస్తున్నాను. చూడండి అమ్మా, నా కోసం మాంసం పులుసు, నాటుకోడి మాంసం పులుసు అమ్మా చాలా రుచిగా ఉంటుంది. కొంచెం మసాలా పొడి వేసుకోండి కొద్దిగాని, గరం మసాలా పొడి. మసాలా పొడి అంటే తెలదేటి, కూర అయితే దగ్గర పడిపోయిందమ్మా. ఇంకా ఉన్న కాడికి మనం కొద్ది నీళ్ళగా ఉందని అనుకుంటున్నామా, ఇదంతా కూడా చెక్కబడిపోద్ది అనమాట మనం కట్టేటప్పటికి. చూసారా, ఇలా దగ్గర పెట్టేసుకోవాలి. మనం పులుసు పెట్టుకున్నామంటే నాటుకోడిది ఇలా చక్కగా పెట్టేసుకోవాలి ఎగిరిలాగా, మనం పలసగా దింపుకోకూడదు. ఏమో దగ్గర పడిపోయింది. ఈ వీటికి ఉన్నది కూడా దగ్గర పడిపోద్ది. నేనైతే స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు. చూసారా ఎలా దగ్గర పడిపోయిందో. ఏమా, మన నాటుకోడి పులుసు ఎలా వండాలో అన్నీ చూపించాను కదా. మన కొత్తగా వచ్చిన అల్లుళ్ళకి మరి వండి పెట్టాలి కదా మీరు, అందుకని ఇలా వండుకోండి అని చూపించాను. ఇదిగో చూడండి అమ్మ, ముసలోళ్ళకి దసరా పండుగ కానీ గోరింతాకు దొరకలేదు, కోనెట్టుకున్నాం. ఏం చెయ్యం మరి, అందుకని మీరు అందరూ గోరింతాకులు దొరికే పెట్టుకున్నారు, మాకు గోరింతాకు దొరకలేదు, కోనెట్టుకున్నాం, పెట్టుకోవాలి అలాగని. ఏమా, మన నాటుకోడి పులుసు కనుక నచ్చినట్లయితే ఏమా మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వెళ్తే టచ్ చేయండి. బాయ్ బాయ్.